డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం. కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న అంబటి రాంబాబు, బయటనున్న రాంబాబు కుటుంబం ఈరోజు లబో దిబోమంటూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన సమయంలో 2 కిలోల వెండి, 70 తులాల బంగారం మాయమైంది అని ఒక సోషల్ మీడియాలో ఒక వార్త అయితే బాగా హల్చల్ చేస్తోంది. దీని వెనుకున్న అసలు నిజాలు ఏమిటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వచ్చిన సమయంలో అలాగా 2 కిలోల వెండి, 70 తులాల బంగారం ఇంట్లోంచి మాయమైపోయిందా? అంతమంది జనాలు ఉండగా ఇలా మాయం చేయటం సాధ్యమయ్యే విషయమేనా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ వచ్చిన సమయంలో ఇలా జరిగింది అని అంటే, నిజంగా జరిగినా కూడా ఇప్పుడు బయటకు చెప్పుకోలేని స్థితిలో రాంబాబు కుటుంబం ఉంది అనే దాని మీద కూడా వస్తున్న విమర్శలు ఎంత దూరం దారితీసే అవకాశం ఉంది? ఇందులో ఉన్న అసలు నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దలు ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల రూపంలో నా లేటెస్ట్ వీడియోలన్నీ మీ దాకా చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ కుండబద్దలు ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే, ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ నడుస్తున్న వ్యవహారం ఏమిటంటే, జైల్లో అంబటి రాంబాబు, బయట కుటుంబం ఇద్దరు లబో దిబోం అంటున్న వ్యవహారాల గురించి చర్చ నడుస్తోంది. ఎందుకంటే అంబటి రాంబాబుకి శ్వాస తీసుకునే సమయంలో, కొంత నిద్రపోతున్న సమయంలో ఆయనకి ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉందని ఆయన ఒక మాస్క్ లాంటిది ధరించి నిద్రపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దాంతోపాటుగా అంబటి రాంబాబు చాలా వీక్గా ఉన్నాడు, సరిగా ఫుడ్ ఇంటేక్ ఉండటం లేదు. మరి మనక్షోభకు గురయ్యాడో మరి ఇంకా ఏదైనా కారణం ఉందో తెలియదు. కానీ మరి జైల్లో పడిన తర్వాత ఎవరికైనా ఎంత ఇది పెట్టినప్పటికీ గాను, వాళ్ళని ఎంత బాగా చూసుకున్నా కూడా వాళ్ళకి లోపల ఒక మనక్షోభ ఉంటుంది. అలాంటి క్షోభకు గురైనప్పుడు మరి కొంచెం వయసు అయిపోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాకపోతే రాంబాబు ఒప్పుకోవచ్చు, నాకు వయసు అయిపోయిందని 4 స్టెప్పులు వేసి నడుము అటు ఇటు తిప్పి జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తూ వీడియోలు చేసి, మరి రాంబాబు కూడా చాలా హల్చల్ చేసేవాడు బయట ఉన్న సమయంలో. జైల్లో పడిపోగానే ఆయనకి శ్వాస సంబంధ వ్యాధులు ఉన్నట్టుగాను ఇంకా చాలా రకాలైనవి కూడా బయటకు వస్తున్నాయి. ఇక మరొక పక్కన అంబటి రాంబాబు అరెస్ట్ నిరసిస్తూ మరి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఆ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళిన సమయంలో ఇదిగో ఈ దుశ్చర్య జరిగింది, వాళ్ళ ఇంట్లో నుంచి 2 కిలోల వెండి, 70 తులాల బంగారం మాయమైంది అనే వార్త అయితే బయటకు నడుస్తోంది. అఫీషియల్గా అంబటి కుటుంబం దీని మీద ఎటువంటి కేసు పెట్టలేదు. నిజంగా మాయం అవ్వకపోతే కేసు పెట్టే అవకాశమే ఉండదు. ఒకవేళ మాయం అయినా కూడా జగన్ వచ్చిన సమయంలో ఇలాగా వైసీపీ కార్యకర్తలు, నాయకులే ఆ ఇంట్లోంచి చోరీకి పాల్పడ్డారు అనే వ్యవహారం మీద కేసు పెడితే అది ఇంకా చాలా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి తేలుగుట్టిన దొంగల్లాగా కిమ్మనకుండా బాధని పంటి బిగువున బరాయిస్తూ మరి మెదలకుండా ఉండాల్సిన పరిస్థితులే ఉన్నాయి. నిజం ఏమిటనేది ఆ పెరుమాళ్ళకి ఎరుక. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తీరుని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద దుమ్మెత్తి పోస్తూ అనేక పర్యటనలు చేశాడు. ఇందులో గుంటూరు మిర్చి యార్డు పర్యటన ఒకటి. ఆ గుంటూరు మిర్చి యార్డులో మిర్చికి ధర సరిగా లేదనో, లేకపోతే ఆ రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో అక్కడ మిర్చి టిక్కీలు కూడా దొంగతనం అయ్యాయి. లోడులు అప్పి ఆటోల్లో వేసుకొని మరీ తీసుకెళ్లారు అనే ఒక ఇది కూడా బయటకు వచ్చింది. అది నిజమేనని దాదాపుగా చాలామంది ధృవీకరిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మరి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన సమయంలో దొంగతనం ఏమీ జరగకపోయినా నష్టం విపరీతంగా జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు మొత్తం పొగాకు చెక్కుళ్ళని విపరీతంగా తొక్కేసి ఎందుకు పనికి రాకుండా చేసేశారు. మరి దొంగతనం జరిగినా పనికిరాని పొగాకుని అలా మిగిల్చిపోయినా రెండింటికి పెద్ద తేడా ఏముండదు. కాకపోతే ఇందులో దొంగలు ఒక దాంట్లో ఉంటారు, ఇంకో దాంట్లో ఉండరు. కానీ జరిగింది మాత్రం దాష్టీకం, నష్టం మాత్రం రైతుకే. రైతుని ఏమాత్రం పరామర్శించారో తెలియదు. కానీ మిర్చి టిక్కీలు దొంగతనం చేయటం ఏంటండి?
అలాంటి కార్యకర్తలు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు అని మిగతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎద్దేవా చేసే పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. కానీ దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, అంటే ఇది ఒక ఆరోపణ కింద మాత్రమే చూస్తూ వాళ్ళు అలాగనే మాట్లాడుతుంటారు లేవయ్యా అని అనుకుంటే, మరి నిన్నటికి నిన్న ఆ, ఈ కౌన్సిల్ స్పీకర్గా ఉన్న మోషన్ రాజు కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సమయంలో కూడా అక్కడ నిలువెత్తు ఫ్లెక్సీలు పెట్టారు. మరి ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అసలు తీసుకొచ్చిందే రాజారెడ్డి అయినట్టు, ఆయన వారసుడిగా మరి రాజశేఖర్ రెడ్డి ఆ చైరుకి అర్హుడైనట్టు, ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరూ కూర్చోటానికి వీలు లేదన్నట్టు మహా చేస్తే పట్టుమని 3 సార్లు వాళ్ళ కుటుంబంలో అధికారం వచ్చింది. ఒకసారి అధికారం వచ్చి ఇట్టే చేజారిపోయింది. అంటే మొట్టమొదటిసారి రాజశేఖర్ రెడ్డి గెలిచినప్పుడు అప్రతిహతంగా చంద్రబాబు నాయుడిని చాలా విపరీతంగా ఓడించేసి వచ్చాడు. కానీ రెండో దఫా గెలిచినప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అప్పటికే మరి తెలంగాణ వాదం తెరపైకి వచ్చి ఉండటం మూలాన 2 దఫాలుగా తెలంగాణలో ఒకసారి, సీమాంధ్రలో ఒకసారి ఎలక్షన్లు 2 దఫాల్లో జరిగిన కారణం దాంట్లో మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఒక ట్రిక్ ప్లే చేశాడు. ముందు తెలంగాణలో అయిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళ ఓట్ల కోసం మీరు హైదరాబాద్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి తెలుసా అని ఇక్కడ ఉండే భావోద్వేగాన్ని కూడా రెచ్చగొట్టి కొంత అధికారాన్ని నిలబెట్టుకున్నాడు. కాకపోతే ఆయన మరణానంతరం ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. అంటే ఒక దఫా పూర్తిగా రాజశేఖర్ రెడ్డి హయాంలో వాళ్ళు అధికారాన్ని అనుభవించారు. ఆ తర్వాత ఏం జరిగింది అంటే రాజశేఖర్ రెడ్డి తెచ్చిపెట్టిన ఆ అధికారాన్ని మిగతా వాళ్ళు అనుభవించేటట్టు అయిపోయింది. మరి 2014లో స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ఎన్నికల్లో ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. తరువాత 2019లో గెలిచాడు. ఆయన గెలిచిన తరువాత ఈయనకి ఎందుకు అధికారం ఇచ్చాంరా బాబో అనుకునేలాంటి పరిస్థితులు తీసుకొచ్చి పెడితే 11 సీట్లకి పరిమితం కావాల్సిన పరిస్థితి వస్తే, ఇక ఇప్పుడు అసలు ఆ కుర్చీ పుట్టిందే ఆ కుటుంబం కోసం రా అని ఆ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు కానీ ఫ్లెక్సీలు కానీ ప్లే చేస్తున్నారు అని అంటే ఏమనుకోవాలి? విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అని ఇంకో పక్కన వైసీపీ కార్యకర్తలు అలాంటి ఈ ప్లకార్డులని ఫ్లెక్సీలని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంతకీ అంబటి రాంబాబు సంగతి వచ్చేటప్పటికి, అంబటి రాంబాబు విషయంలో జరిగింది ఏమిటి? నిజంగానే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో 2 కేజీల వెండి 70 తులాల బంగారం మాయమైందా అని అనుకుంటే ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో ఎవరికి తెలుస్తుంది? కాకపోతే వాళ్ళు కూడా దాన్ని ఏమన్నా టేబుల్ మీదనో లేకపోతే మరొక అన్సేఫ్ ప్లేస్లోనో పెట్టి అజాగ్రత్తగా ఉండే అవకాశం లేదు కదా. ఎక్కడో చోట సేఫుల్లోనే దాన్ని భద్రంగా దాచే అవకాశం ఉంటుంది. అలాంటి సేఫ్ను పగలగొట్టి మరీ ఎత్తకపోతారా అంటే ఏమో పోతారేమో అనే అనుమానాలు కొంత ఉన్నప్పటికీ ఇందులో దాదాపుగా నిజం లేదేమో అని అనిపిస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.